ప్రియ శ్రోతలు, ఈ రోజున మన పాఠం హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 1 నుండి 10వ వచనం వరకు. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు మెల్కీసెదెకు క్రమమునకు చెందిన ప్రధాన యాజకుడు. యేసుక్రీస్తు పరలోకంలో నిత్య యాజకుడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం వరకు ఇదే అంశం చర్చించబడింది. 110వ కీర్తనలో మెల్కీసెదెకు పేర్కొనబడ్డాడు. దేవుని కుమారుడు, మన ప్రధాన యాజకుడు. ఆయన రాజు. యేసునందు రాచరికం ఉంది, యాజకత్వమూ ఉంది. ఆయన అహరోను క్రమానికి చెందిన యాజకుడు కాడు, మెల్కీసెదెకు క్రమానికి చెందినవాడు. మెల్కీసెదెకు షాలేము రాజు, అంతేకాదు సర్వోన్నతుడైన దేవుని యాజకుడు. మెల్కీసెదెకు యేసుక్రీస్తుకు ముందు గుర్తు. యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు, ప్రభువు. ఆదికాండం 14వ అధ్యాయంలో మెల్కీసెదెకు కనిపిస్తాడు. 110వ కీర్తన, హెబ్రీ పత్రిక ఈ మెల్కీసెదెకును గురించి చెబుతున్న సంగతులు ఎంతో ఆసక్తిదాయకమైనవి. ఈ హీబ్రూ క్రైస్తవులకు ఆదికాండములోని మెల్కీసెదెకు పేరు కొత్తదేమీ కాదు. కాని అతడు ఒక ప్రవచన సంకేతమని వారెరుగరు. పౌలు ఈ మర్మాన్ని హీబ్రూ వారికి బయలుపరుస్తున్నాడు. దేవుని ఆత్మే పౌలుకు ఈ ప్రత్యక్షమనుగ్రహించాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 1 నుండి 3వ వచనం వరకు. రాజులను సంహారము చేసి తిరిగి వస్తున్న అబ్రాహామును ఎవడు కలుసుకొని అతణ్ణి ఆశీర్వదించాడో, ఎవనికి అబ్రాహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చాడో, ఆ షాలేము రాజును, మహోన్నతుడైన దేవుని యాజకుడును అయిన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతిరాజని, తరువాత సమాధానపు రాజని అర్థమిచ్చే షాలేము రాజని అర్థం. అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవితకాలమునకు ఆది అయినా జీవనమునకు అంతమైనా లేనివాడు అయి ఉండి దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నాడు. మెల్కీసెదెకు అనే పేరుకు అర్థం నీతికి రాజు. అతడు షాలేము రాజు, అనగా శాంతికి సమాధానానికి రాజు. అతని పేరు, అతని రాజ్యం ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. కీర్తనలు 85 వచనం 10. నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నాయి. కీర్తనలు 72 వచనం 3. నీతిని బట్టి పర్వతములు, చిన్న కొండలు ప్రజలకు నెమ్మది పుట్టిస్తాయి. నీతిని బట్టి నెమ్మది. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం. నీతి సమాధానం కలుగజేస్తుంది. నీతి వలన నిత్యము నిమ్మళము నిబ్బరము కలుగుతాయి. నీతి సమాధానములు మెల్కీసెదెకులో మేళవించాయి. ఇది మేలు కలయిక. మెస్సియా రాజ్యం నీతి రాజ్యం, సమాధాన రాజ్యం, శాంతి రాజ్యం. మెల్కీసెదెకు చరిత్ర ఎలాంటిది? ఇతడు మార్మిక వ్యక్తే? అలా కాదు. అకస్మాత్తుగా కనిపిస్తున్నాడు, అంతలోకే వెళ్లిపోయాడు. అతని పుట్టుపూర్వోత్తరాలు రాయబడి ఉండలేదు గనుక ఎవరికీ తెలియవు. ఈ విషయమై లేఖనాలు మౌనంగా ఉండిపోయాయి. మెల్కీసెదెకు చరిత్ర వివరాలు రాయబడలేదు గనుక మనకు తెలియవు గాని దేవుని కుమారుడు చరిత్రకు అతీతుడు. ఆయన యాజకత్వం శాశ్వతమైనది. ఆయన రాజ్యం అంతము లేనిది. మెల్కీసెదెకు దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నాడు. అది పోలిక మాత్రమే, గుర్తు. యేసుక్రీస్తు మెస్సియా, అవతరించిన దేవుడు, దేవుని అద్వితీయ కుమారుడు. 4వ వచనం. ఇతడు ఎంత ఘనుడో చూడండి. మూలపురుషుడైన అబ్రాహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చాడు. అబ్రాహాము మెల్కీసెదెకుకు 10వ వంతు ఇచ్చాడు. మెల్కీసెదెకు అబ్రాహామును ఆశీర్వదించాడు. అబ్రాహాము గోత్రకర్త, మన పితరుడు. అబ్రాహాము తాను తెచ్చిన కొల్ల సొమ్ములో శ్రేష్టమైన దానిలో 10వ వంతు ఇవ్వడం గమనించండి. 5వ వచనం. లేవి కుమారులలో నుండి యాజకత్వము పొందేవారు తమ సహోదరులు అబ్రాహాము గర్భవాసము నుండి పుట్టిన ధర్మశాస్త్రము చొప్పున వారి వద్ద, అనగా ప్రజల వద్ద 10వ వంతు పుచ్చుకోవడానికి ఆజ్ఞను పొంది ఉన్నారు. గాని వారికి సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రాహామునొద్ద 10వ వంతు పుచ్చుకొని
వాగ్దానములను పొందినవాణ్ణి ఆశీర్వదించాడు. తక్కువవాడు ఎక్కువవాని చేత ఆశీర్వదించబడతాడనే మాట కేవలము నిరాక్షేపమై ఉన్నది. అబ్రహాము ఒక జాతికి మూలపురుషుడు, మెల్కీసెదెకు వంశావళి లేనివాడు. అహరోను సంతానానికి ఆజ్ఞ ప్రకారం అందరూ దశమ భాగాలు చెల్లించాలి. కాని ఇక్కడ అబ్రహాము మెల్కీసెదెకుకు చెల్లించాడు. చెల్లించేవారు పుచ్చుకునేవారు సహోదరులే. కాని ఇక్కడ అట్టి విధమైన క్రమానికి అతీతుడైన మెల్కీసెదెకు దశమ భాగాలు పుచ్చుకున్నాడు. ఇచ్చినవాడు వాగ్దానము గల అబ్రాహాము. ఆశీర్వదించినవాడు ఆశీర్వదించబడిన వానికంటే గొప్పవాడు. లేవీయ యాజకత్వం కంటే మెల్కీసెదెకు యాజకత్వం గొప్పది. లేవి క్రమము చూడగా సావునకు లోనైన వాడు 10వ వంతులను పుచ్చుకుంటున్నాడు. అయితే ఈ క్రమము చూడగా జీవిస్తున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకుంటున్నాడు. అహరోను క్రమంలోని యాజకులు చనిపోయేవారే గాని మెల్కీసెదెకు మరణము పుట్టుక ఎవరికీ తెలియదు గనుక లేనట్లే. లేవి సంతానం నుండి వచ్చిన యాజకులు మరణించారు గాని మెల్కీసెదెకు దానికి అతీతుడు, ఎల్లప్పుడూ ఉండే యాజకుడు. పుట్టుక చావు అనే మితులకు లోనైనది లేవీయ యాజకత్వం. ఈ మెల్కీసెదెకు ఎంత ఘనుడో చూడండి. ఇతని పుట్టుక ఏది, మరణమేది, ఇతని పూర్వీకులెవరూ తెలియదు. శాశ్వత యాజకత్వ భావనకు మెల్కీసెదెకు ప్రతీక. ఆదికాండం 14వ అధ్యాయంలో నుండి 110వ కీర్తనలోకి, అక్కడి నుండి హెబ్రీ పత్రికలోకి యాజకత్వ ఆదర్శం మెల్కీసెదెకు వ్యక్తిత్వం పొడిగించబడింది. 9-10 వచనాలు. అంతేకాక ఒక విధంగా చెబితే 10వ వంతులను పుచ్చుకునే లేవి కూడా అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చాడు. ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుణ్ణి కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉన్నాడు. వాగ్దానము పొందిన అబ్రహామునందు లేవి యాజకత్వం మెల్కీసెదెకు యాజకత్వానికి తల వంచింది. లేవి కూడా దశమ భాగం చెల్లించినట్లే అయింది. అబ్రాహాము జాతి మొత్తానికి మూల పురుషుడు, ప్రతినిధి. అబ్రహాము వాగ్దానం పొందాడు గాని వాగ్దాన ఫలం ఇంకా రాలేదు. ఇస్సాకు పుట్టలేదు. అబ్రహాము చేసింది అతని యందున్న లేవి అతని గోత్రమంతా చేసినట్లే. ప్రియ శ్రోతలు వింటున్నారా? యేసుక్రీస్తు సదాకాలము సజీవుడు. ఇప్పుడు కూడా క్రీస్తు పరలోకంలో దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. ఈ రోజున యేసు మన ప్రధాన యాజకుడు. మనము ఆయన దగ్గరికి వెళ్ళాలి. మన ఆధ్యాత్మిక జీవితం ఆయన యాజకత్వ పరిచర్యపై ఆధారపడి ఉంది. ఇక్కడ మెల్కీసెదెకు, అహరోను ఇద్దరి యాజకత్వాల తారతమ్యం ఎత్తి చూపబడింది. మెల్కీసెదెకు క్రీస్తుకు ముందు గుర్తు, పోలిక. చరిత్ర ప్రకారం మెల్కీసెదెకు షాలెము రాజు, మహోన్నతుడైన దేవుని యాజకుడు. ఆదికాండం 14వ అధ్యాయం 17-24 వచనం వరకు మెల్కీసెదెకు వృత్తాంతం గ్రంథస్థం చేయబడి ఉంది. మెల్కీసెదెకును గురించి 7 వచనాలలో చెప్పబడింది. గాని పరిశుద్ధాత్మ అతనికి ఎంతో ప్రాముఖ్యమిచ్చాడు. 110వ కీర్తనలో మెస్సియాను గూర్చిన ప్రవచనం ఉంది. 4వ వచనంలో చెప్పబడింది, మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడివై ఉంటావని యెహోవా ప్రమాణము చేసి అన్నాడు. ఆయన మాట తప్పనివాడు. సోదరీ సోదరులారా, ఈ రోజున మనం యేసుక్రీస్తు ప్రధాన యాజకత్వం కింద ఉన్నాము. అప్పుడేమో ఇక్కడ అహరోను ప్రధాన యాజకత్వం ఉంది. ఇప్పుడది లేదు. యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడు. కాలం మారింది, యుగం మారింది. ఆయన పరలోకంలో ఉండి మన పక్షాన యాజకత్వం నిర్వహిస్తున్నాడు. మెల్కీసెదెకును గురించి హెబ్రీ పత్రిక ఎంతో ఎక్కువ మాట్లాడుతోంది. 5వ అధ్యాయం 10వ వచనం, మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడయ్యాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం, నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు పరలోకానికి మనకంటే ముందుగా
మన పక్షమున ప్రవేశించాడు. ఇప్పుడు 7వ అధ్యాయం 1వ వచనం. ఆ షాలేము రాజు మహోన్నతుడైన దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. 17వ వచనం. నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడవై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యం చెప్పబడింది. ఇదే ఈ 7వ అధ్యాయానికి కేంద్ర వచనం, కీలక వచనం. హెబ్రీ పత్రికలో మెల్కీసెదెకును గురించి ఇంతగా చెప్పబడింది అంటే ఆదికాండంలో ఈయన వృత్తాంతం పరిశీలించడం సందర్భోచితమే. లోతు అప్పటికే సొదొమకు తరలి వెళ్లాడు. అప్పుడు యుద్ధం జరిగింది. తూర్పు ప్రాంతంలో రాజులందరూ ఒకటయ్యారు. పడమటి రాజులపై యుద్ధం ప్రకటించారు. అనగా మృత సముద్రం చుట్టూరా ఉన్న రాజులు, తూర్పు రాజులే గెలిచారు. ఓడిపోయిన వారిని బంధించి యుద్ధ ఖైదీలుగా వారిని పట్టుకువెళ్లి వారిని బానిసలను చేశారు. పట్టణాలను కొల్లగొట్టుకుపోయారు. లోతు ఈ యుద్ధంలో శత్రురాజు చేతికి చిక్కాడు. ఈ సంగతి అబ్రాహాము విని 318 మంది యోధులను అప్పటికప్పుడే సిద్ధపరిచాడు. ఈ సైనికులందరూ అబ్రాహాము ఇంటివారే. 318 మంది పురుషులు, వారి భార్యా బిడ్డలు అంతా కలుపుకొని దాదాపు 1000 మంది అబ్రాహాము ఇంటిలో పనివారున్నారు. అప్పుడు అబ్రాహాము ఈ 318 మందిని తీసుకొని యుద్ధానికి బయలుదేరాడు. అబ్రాహాము తూర్పు రాజులను ఓడించాడు, ఘన విజయం సాధించాడు. లోతును విడిపించడానికే అబ్రాహాము ఈ సాహసం చేయవలసి వచ్చింది. ఈ విధంగా సొదొమరాజుకు కూడా మద్దతు ఇచ్చిన వాడయ్యాడు. ఆదికాండం 14వ అధ్యాయం 17వ వచనం. అతడు కదొర్లాయోమెరును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమరాజు అతనికి ఎదురు వెళ్లి రాజులోయ అనే షావే లోయ మటుకు బయలుదేరి వచ్చాడు. సొదొమరాజు కొల్ల సొమ్మంతా తీసుకువెళ్లమని అబ్రాహామును కోరాడు. అప్పుడేం జరిగింది? ఉన్నట్లుండి షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షరసం తీసుకుని వచ్చాడు. అతడు సర్వోన్నతుడైన దేవుని యాజకుడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 2వ వచనం. అబ్రాహాము అతనికి అన్నిట్లో 10వ భాగం ఇచ్చాడు. మొదట అతని పేరుకు అర్థం నీతికి రాజు, తరువాత షాలేము రాజు అంటే శాంతిరాజు. షాలెము అనేది స్థలం కాదు. షాలేము అంటే శాంతి. షాలేము అంటే యెరూషలేము అని కొందరు అనుకుంటారు గాని అది సరికాదు. అతడు శాంతి రాజు, సమాధానానికి రాజు. ఆ రోజుల్లో అతడు సమాధానకారకుడు, సమాధానపరిచే రాజు, శాంతిప్రియుడు. అతడు ఏదో పట్టణానికి రాజు, ఆ పట్టణమేదో ఎవరికీ తెలియదు. అతడు శాంతిరాజు. మెల్కీసెదెకుకు మరో పేరు ఉంది, నీతిరాజు, న్యాయానికి రాజు. మెలెకు అంటే రాజు అని అర్థం, సెదెకు అంటే నీతి, న్యాయం. యెహోవా సిద్కెను అంటూ యిర్మీయా దేవుని నామమును ఉచ్చరించాడు. అనగా యెహోవాయే నీతి. మెల్కీసెదెకు క్రీస్తుకు సంకేతం. అనేక విధాలుగా ఇతడు యేసుక్రీస్తును ప్రతిఫలిస్తున్నాడు. యేసుక్రీస్తు సమాధానకర్త అయిన అధిపతి, యేసు మెస్సీయా, ఆయన రాజు, ఆయన నీతిమంతుడు, ఆయన మన కోసమై నీతిగా చేయబడ్డాడు. మెల్కీసెదెకు సర్వోన్నతుని యాజకుడు. యేసుక్రీస్తు మనకు ప్రధాన యాజకుడు. మరో విశేషం, మెల్కీసెదెకు అబ్రాహామును కలుసుకునేందుకు వచ్చినప్పుడు అతడు రొట్టె ద్రాక్షరసము తెచ్చాడు. ఈ ఇద్దరు ప్రముఖ వ్యక్తులు ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని ఆచరించారు. 2000 సంవత్సరాలకు యేసు వస్తాడనగా వీరు ప్రభుభోజన సంస్కారాన్ని ఆచరించారంటే ఇదో విచిత్రమే. మనమిప్పుడు బల్ల సహవాసంలో 2000 సంవత్సరాల క్రిందట వచ్చిన యేసును జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసు ప్రభువు నిత్యత్వంలో నుండి వచ్చాడు, తిరిగి నిత్యత్వంలోకి వెళ్లిపోయాడు. ఆయనకు ఆద్యంతాలు లేవు. ఆయనే ఆది అంతము, అల్ఫా ఒమేగా. గతంలో ఆయనకు వెనుక ఏదీ లేదు, భవిష్యత్తులో ఆయనకు తరువాత ఏదీ లేదు. కాలాన్ని, స్థలాన్ని ఆయనే ఆవరించి ఉన్నాడు. ఈయనకు మెల్కీసెదెకు ముందు గుర్తా? ఈ మెల్కీసెదెకు ఆదికాండంలో మనకు అకస్మాత్తుగా కనిపిస్తున్న వింత వ్యక్తి. ఆదికాండమంతా తరతరాల మనుషులు ఎవరెవరిని కన్నది చెబుతుంది.
అబ్రాహాము ఇస్సాకును, ఇస్సాకు యాకోబును, యాకోబు యోసేపును కన్నారు. ఆదికాండము కుటుంబాల గ్రంథం. ఇలాంటి వివరాల మధ్య ఒక్క పెట్టున తటాలున మనకు మెల్కీసెదెకు కనిపించాడు. ఆశ్చర్యం. మళ్లీ కనిపించలేదు. మరీ ఆశ్చర్యం. మెల్కీసెదెకు పుట్టుపూర్వోత్తరాలను గురించి దేవుడు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎందుకని? మెల్కీసెదెకు యాజకత్వం యేసు ప్రభువు యాజకత్వానికి ముందు గుర్తు. 110 దావీదు కీర్తనలోని ప్రవచనాన్ని గమనించండి. యేసుక్రీస్తు నిత్యుడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన నిత్య యాజకుడు, ఆయన యాజకత్వము మార్పులేనిది. ఆదికాండములో చెప్పబడినట్లు మెల్కీసెదెకు సరిగ్గా సరైన సమయానికి వచ్చాడు. అబ్రాహాము ఆ సమయంలో గొప్ప శోధనలో ఉన్నాడు. అప్పుడతనికి ప్రోత్సాహమిచ్చే ఒక వ్యక్తి ఎంతో అవసరం. మెల్కీసెదెకు రొట్టెతో ద్రాక్షరసంతో అతనికి ఎదురొచ్చాడు. అతడు మహోన్నతుడైన దేవుని యాజకుడు. అతడు అబ్రహామును కలుసుకున్నప్పుడు సొదొమరాజు అబ్రహామును శోధిస్తున్నాడు. నీవీ యుద్ధ ఖైదీలను ఏం చేసుకుంటావు? వారిని బానిసలను చేస్తావా? మాకు ఆ ప్రజలను విడిచిపెట్టు. ఈ కొల్ల సొమ్మంతా నీదే, తీసుకుపో. నిజమే, కొల్ల సొమ్ము అబ్రహాముదే. కాని అబ్రహాము అన్నాడు, నాకు వద్దు. ఇందులో ఒక్క నూలు పోగు కూడా నాకు వద్దు. నీవు నాకేమీ ఇయ్యనక్కర్లేదు. అప్పుడు దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై అన్నాడు, అబ్రామా, భయపడకు. నేను నీకు కేడెమును, డాలును. నీ బహుమానము అత్యధికమవుతుంది. యేసుక్రీస్తు నీకు ఆదరణ. మెల్కీసెదెకు అబ్రామును బలపరచినట్లు సోదరుడా, సోదరి, యేసుక్రీస్తు నిన్నూ బలపరుస్తాడు. ప్రభువు ఆశీర్వాద హస్తము ఎడతెగక నీపై ఉంటుంది. యేసు నీకు నాకు ప్రధాన యాజకుడు. ఆయన ఈ రోజున సజీవుడు. మెల్కీసెదెకు అబ్రహామును ఆశీర్వదిస్తూ అన్నాడు, ఆకాశమునకు భూమికి సృష్టికర్త సర్వోన్నతుడు అయిన దేవుని వలన అబ్రాము ఆశీర్వదించబడునుగాక. నీ శత్రువులను నీ చేతికప్పగించిన సర్వోన్నతుడైన దేవుడు స్తుతించబడునుగాక. సర్వభూమి ఆయనది, ఆకాశము ఆయనది, సూర్యచంద్ర నక్షత్రాలు ఆయనవి. అన్నీ ఆయన మనకిచ్చాడు. ఆయనకే స్తుతి, మహిమ. యేసుక్రీస్తు యాజకత్వం సంపూర్ణమైనది. మెల్కీసెదెకు కంటే శ్రేష్ఠుడు యేసు. ఆయన మనకు మహాయాజకుడు. అబ్రహామునందు లేవి వంశీకులందరూ మెల్కీసెదెకుకు దశమ భాగాలు చెల్లించారు. అహరోను కంటే మెల్కీసెదెకు శ్రేష్ఠుడని నిరూపించబడింది. యేసు ప్రభువు పట్ల నీ వినయ విధేయతలను, ప్రేమను రుజువు చేయడానికి నీవు ఆయనకు కానుకలిస్తావు. యేసు ప్రభువుకు నీవిచ్చే కానుక నీ ప్రేమ పరిమాణాన్ని వెల్లడి చేస్తుంది. అబ్రహామును ఆశీర్వదించిన మెల్కీసెదెకు అబ్రహాము కంటే గొప్పవాడు. అలాగే యేసు ప్రభువు అందరికంటే గొప్పవాడు. ఆయన ప్రధాన యాజకుడై మనలను దీవిస్తున్నాడు. యేసు ప్రభువుకు మనం నమస్కరిస్తున్నాము. ఆయన సార్వభౌమత్వాన్ని గుర్తిస్తున్నాము. మానవులు మరణించేవారు, కాని ఆయన మృత్యుంజయుడు. నిన్ను నీవే ఆయనకు సమర్పించుకోవడం శ్రేయస్కరం. అబ్రహాము దశమభాగాలు చెల్లించినప్పుడు లేవి అబ్రహామునందున్నాడు. ఆదాము పాపం చేసినప్పుడు ఆదామునందు మానవులందరూ పాపం చేశారు. ఆదామునందు అందరూ మృతి చెందారు. అలాగే నీవు నేను క్రీస్తునందు ఉన్నాము. దేవుడు మనల్ని క్రీస్తునందు చూస్తున్నాడు. క్రీస్తునందు నీవు దేవునికి నీతిమంతుడవుగా కనిపిస్తున్నావు. క్రీస్తునందు నీవు అంగీకరించబడ్డావు. మరోసారి మెల్కీసెదెకు దృష్టాంతం చూడండి. అతడు అబ్రహాము కంటే గొప్పవాడు, లేవి కంటే గొప్పవాడు. అనగా అతని పదవి వారి పదవుల కంటే ఉన్నతమైనది. లేవి గోత్రికుల యాజక ధర్మం కంటే క్రీస్తు యొక్క యాజకత్వం ఎంతో గొప్పది. పాత నిబంధనలోని యాజకులందరూ ఇశ్రాయేలులోని లేవి గోత్రం నుంచే వచ్చారు. అహరోను లేవి గోత్రికుడు. మెల్కీసెదెకు యేసు ప్రభువుకు పోలిక. దేవునికి స్తోత్రం. పాఠం ఇంతటితో సమాప్తం. యేసుక్రీస్తు వారి మహాకృప, తండ్రి యొక్క పరమ ప్రేమ,
పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.